నూరు అయితే టైలర్ షాప్ ఎక్కడో తెలుసా? బాస్ ఆగే సార్ రేట్లేవే. ఈ రోజుల్లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా? భలే మంచోడు. జస్ట్ రీచ్ పొజిషన్ 1 సార్. Follow him. జస్ట్ రీచ్ పొజిషన్ 2 సార్. Keep following. खेलो भैया खेलो, आपका किस्मत देखो जल्दी जल्दी. पवन कल्याण आपका लक बदलाएगा, पवन कल्याण आपका लक बदलाएगा. అబ్బా వాసన తిరిపోయింది. జస్ట్ రీచ్ పొజిషన్ 3 సార్. Just wait. Sir, he's coming with a briefcase. Deep Maronish, 3x2. Approximately 12 lbs. What next, sir? Back కొట్టాలో. Are you sure, sir? Immediately back కొట్టేయండి. चलो भैया चलो जल्दी चलो जल्दी चलो. వంద కిలోలు 500 రూపాయలు. మొత్తం పోయిందిరా. ఒక నిమిషం రా. హలో బాసు, డబ్బులు కింద పడిపోయినా నీయేనా? ఓయ్ నాది ఓల్డ్ సిటీయే. ఏంటి డబ్బుల కోసం సూట్ కింద పెడితే కొట్టేద్దాం అనుకుంటున్నావా? లోకల్ ఇక్కడ నీకని సీన్ లేదులే. హే మంచోడు. నేనా? ఇది కొట్టేద్దాం వాడి కింద పడేసిన డబ్బులు వాడిది కొట్టేయకుండా అవి నేను కొట్టేయాలి. ఏంటి అర్థం కాలేదా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇది పట్టుకుంటారా? మంచోడు ముంచాడు. I need backup. मुर्गी चौक. सर, सूट चोरी हो गया सर. Superb. Superb. सर, కొట్టేసింది మేము కాదు. ఎవడ దొంగ? Idiot. ఈ సూట్ మిస్ అయితే మనం వాటి లైఫ్ లో పట్టుకోలేం. క్యాచ్ మొక్కలేం. ఐ వాంట్ దట్ బ్యాక్ అట్ ఎనీ కాస్ట్. Sir, we caught him, sir. దొంగ దొరికాడు సార్. బట్ సర్ప్రైజింగ్లీ హీ స్మైలింగ్. దీనికోసం ఎంతమంది వెంటబడుతున్నారంటే దీంట్లో కనీసం ఒక కోటైనా ఉండొచ్చు. దీంతో వేగాస్కి వెళ్ళటమేంటి, వేగాస్ ని కొనేయొచ్చు. నేను ఎందుకు కొట్లే? ఏ భాయ్ తు చోరేనా? భాయ్ తు చోరేనా? సై బోల్ భాయ్ తు చోరేనా? నువ్వు కూడా దొంగ కదా, అందుకే నన్ను కొట్టలే. భాయ్ భాయ్ బోలో భాయ్. ఇది నాకంటే అవలాగా ఎక్కున్నాడు. ఇంతమంది పోలీసులు నా గురించి కూడా ఎప్పుడు రాలే. చిప్పులమా చిప్పులు అంటే ఫ్రీ. ఏముంది ఏముంది పెట్లో ఏముంది? సార్ నాకు తెలియదు సార్. ఓపెన్ ఓపెన్ ఫాస్ట్. ఓకే సార్. కోర్టు ఉంది సార్. ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళాలి. ఉద్యోగం పోతుంది సార్. రిసీట్ చూపించు. ఓకే సార్. ఇదిగోండి సార్, ఇదే. లాస్ వేగాస్ వెళ్ళు. పోలీసు వాళ్ళు కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా? భలే మంచోడు. నువ్వు కాదు సార్, ఇంకా క్యా కరే? వదిలే. ఏయ్, అయ్యా ఇక్కడ జరిగింది ఎక్కడ డిస్కస్ చేయొద్దు. ఓకే? ఖర్చు అవుతుంది సార్. షోలే పర్ఫెక్ట్.
మిషన్ ని లీడ్ చేసేది ఎవరు? అది ఏ యు డోంట్ హ్యావ్ మేనర్స్. వాట్ నాక్ చేసి రావాలని తెలీదా? తెలీదంటే ఉద్యోగం నుంచి తీసేస్తారా ఏంటి? భరద్వాజ్, ఐఎమ్ లీవింగ్. యూ గైస్ హ్యాండిల్ ఇట్. ఆల్రైట్ వీ కెన్ టేక్ కేర్. ఓకే అది నెక్స్ట్ వీక్ వేగస్ వెళ్తున్నాం. అది గివ్ మీ ఎ మినిట్. ఎస్ సార్. హలో చైత్ర గారు, ఒక్కసారి బుక్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేయడం కుదరదండి. అయితే డబ్బులు వదిలేసుకో, లేకపోతే హనీమూన్ కు వెళ్ళు. ఎవరితో వెళ్ళాలి శర్మ గారు హనీమూన్ కి? ఎవరితో వెళ్ళాలి? చెప్పింది అర్థం కాలేదా? పిడుగు పడి పెళ్ళాగిపోయింది. ఇప్పటికిప్పుడు నాకు మొగుడిని ఎక్కడ వెతకాలి? వెతకాలి, వెతుకుతాను. కాబోయే పెళ్ళం వేగస్ లో ఉంది. కావాల్సిన డబ్బు చేతిలో ఉంది. ట్రావెల్ శర్మ ఫోన్. హలో, రేపే వీసా ఇంటర్వ్యూ. రేపు నీ వీసా ఇంటర్వ్యూ అంటరా? హలో, చైత్ర గారు, మీరు ఊ అంటే చాలండి, మీ డబ్బు తిరిగి వచ్చేస్తుంది. అమెరికా వెళ్లాలన్న కళ తీరిపోతుంది. అవునా? ఏంటిది? చెప్పండి చెప్పండి. సైలెన్స్. సారీ. మీరు వెగాస్ వెళ్ళటానికి మీకు మంచి పార్ట్నర్ ని వెతికానండి. మీరిద్దరు కలిసి హనీమూన్ కి వెళ్తే, శర్మ గారు, అదే ట్రావెల్ చేస్తే మీరు మాకు పే చేసిన అమౌంట్ లో వాడు 50% మీకు పే చేస్తాడండి. ఇంతకంటే నేనేం సాయం చేయలేను. బాగా ఆలోచించుకుని చెప్పండి. ఇప్పుడు ఏజెంట్ కన్నా బాపానికి వస్తాడు. వినపడిందిలేండి. మీలాంటి కస్టమర్లు ఉంటే ఇలాంటి పనులే చేయాల్సి ఉంటుంది. అసలే టైం లేదు. ఇంతకీ ఊనా ఊనా? హే చైత్ర, ఈ విచిత్రమైన చిత్ర పరిస్థితి చూస్తే జాలేయటం ఎంత సహజమో, ఇంద్రుడి మీద కోపం రావటం అంతే సహజం. మనం మాత్రం ఏం చేయగలం? చూడటం తప్పించి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్స్. చూద్దాం మన చైత్ర ఏం చేస్తుందో. వస్తాయి పిలుస్తుంటే ఆగవేంటి? ఏమైంది? ఊనా ఊనా? వేగస్. వాట్? అమ్మా, ఇప్పుడే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. అమ్మా, నువ్వేం కంగారు పడకు. Nasty fellow. Are you all right? మీరు ఇంకొంచెం సేపు ఇలాగే పట్టుకుంటే నా గుండె అయిపోతుందేమో అన్న భయంగా ఉంది. తిక్కుమల్ని గడ్డం వేసుకుని వాడి ఫ్లర్టింగ్. ఎవడికి తెలుసు? వాడే నీ పార్ట్నర్ ఏమో. చెప్పించకే బాబు, ప్లీజ్ ప్లీజ్. వస్తే నీ నోటికి అంత పవర్ ఉంటే నాకు ఏ ₹1,00,00,000 లాటరీ రావాలని కోరుకోవచ్చు కదా. వాట్? వాడేనా? కొంచెం జాగ్రత్త. వాడితో నీ గురించి నిజాలేం చెప్పుకో. మళ్ళీ నువ్వే ఇబ్బందుల్లో పడతావు. మొన్న ఢిల్లీలో ఏమైందో తెలుసు కదా? మొన్న ఢిల్లీలో ఏమైందో హైదరాబాద్ లో ఉన్న నాకెలా తెలుస్తుంది? చెప్పు. సరే సరే, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, లై అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి అన్ని అబద్ధాలే చెప్పు, ఓకేనా?